అంటే ప్రధానంగా పులస అంటే ప్రతిసారి సంవత్సరం కూడా ఎంతో ప్రతిసారి కూడా సమృద్ధిగా లభ్యమయ్యాయి. కానీ ఈసారి కూడా అంత పూర్తి స్థాయిలో లభ్యమవ్వకపోవడంతో ఈ యొక్క భోజన ప్రియులు పులస దొరకగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దొరికిన పులస కూడా చాలా అత్యంత ఖరీదైన, అంటే మనం గతంలో 2000, 3000 ఉన్నటువంటి పులస ప్రస్తుతం 5000, 10,000, 15,000, తాజాగా దొరికినటువంటి యానం వద్ద 18,000 కొనుగోలు చేశారు. ఈ విధంగానే అరుదుగా లభ్యమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ పులస దొరికినటువంటి పులస సరిగా వండుకోకపోతే మాత్రం ఒకవేళ కొన్నా ఎంత పెట్టి రేటు కట్టి కొనినా సరే సరిగా వండుకోకపోతే ఆ పులస రుచిపోతుంది. ఆ వండే దాని మీద అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పులస వండితే మాత్రమే ఆ రుచి వస్తుందని కూడా గోదావరి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే అరుదుగా వండుంటారు. ఇప్పుడు ఈ పులస ఏ విధంగా లభ్యమవుతుంది? ఈ యొక్క కేవలం యానాం నుంచి అలాగే అంతర్వేది నుంచి మొదలుకొని యానాం లేదా ఈ యొక్క ధవళేశ్వరం వరకు మాత్రమే లభ్యమవుతుంటాయి. కానీ ఒక్కొక్క ప్రాంతం నుంచి కూడా ఒక్కొక్క రుచి కూడా ఉంటుందని కూడా ఎందుకంటే యానాంలో దొరికినటువంటి పులస కొంచెం టేస్ట్గాను, అలాగే కోటిపల్లి అలాగే కొన్ని ప్రాంతాల్లో దొరికినటువంటి పులస కొంచెం రుచిగాను, అలాగే ధవళేశ్వరం వద్ద దొరికినటువంటి పులస మరింత రుచిగాను కూడా దొరుకుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ధవళేశ్వరం వద్ద దొరికేటువంటి పులసల కోసమే అందరూ కూడా పోటీ పడుతుంటారు.